చేసినావా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగ్గా. మీరు చూస్తున్నారు జగ్గా ఏపీఎస్ పీడీసీఎల్ ఛానల్. విద్యుత్ వినియోగదారుల కోసం మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అది ఏంటంటే లాస్ట్ 7 monthsగా ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే లేటెస్ట్గా ఈ జనవరి నెలలో కొత్త అప్డేట్ అయితే ఎస్పీడీసీఎల్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అది మీకు చేసి చూపిస్తాను ఎలాగా అనేది. ఇది లాస్ట్ డిసెంబర్ నెల బిల్లు ఫ్రెండ్స్. ఇందులో అయితే ఎలాంటిది లేదు, నార్మల్ బిల్ అండి ఇది. ఇదే సేమ్ ఇప్పుడు జనవరి బిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే డైరెక్ట్గా బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫోన్పేలో స్కాన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, బిల్లులో ఎంతైతే అమౌంట్ ఉందో సేమ్ అమౌంట్ వచ్చింది. ఇది అలాగే మనం ప్రాసెస్ కొట్టుకున్నామంటే బిల్ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మీ టైంని చాలా సేవ్ చేసుకోగలరు. ఇది 1 month బిల్ అయితేనే ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. అదే 2 months బిల్ చూసుకున్నామైతే లాస్ట్ మంత్ బిల్ కట్టడం మర్చిపోయి ఈ నెల ఒకేసారి కట్టుకున్నామని ఆలోచనలో ఉన్న వారికి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది రాదు. ఎందుకు రాదు అంటే లాస్ట్ మంత్ బిల్కి పెనాల్టీ పడి ఉంటుంది ఫ్రెండ్స్. పెనాల్టీ అనేది ఇక్కడ మనకిచ్చే బిల్లులు అయితే యాడ్ అవ్వదు, కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది రాదు. మీరు నార్మల్గా ఎలాగైతే కడుతున్నారో బిల్ డెస్క్లో పోయి బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే మా కరెంట్ వాళ్ళు విలేజ్లోకి వచ్చినప్పుడు మా ఆర్సీ దగ్గర బిల్ పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 2 months బిల్ ఉంటే మాత్రం క్యూఆర్ కోడ్ రాదు. మీరు నార్మల్గానే మీరు పేమెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.